yes big boss finals మరి కాసేపట్లో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని తెలిసిపోతుంది. మనం ఇప్పుడు అన్నపూర్ణ గేట్ బయట అయితే ఉన్నాము. ఫుల్ హైలీ టైట్ సెక్యూరిటీ అన్నమాట. ఇక్కడ లోపలికి కూడా గేట్ లోపలికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. అండ్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ ఫ్యాన్స్ ఎవరు విన్ అవుతారా అని చెప్పి ఇక్కడ రోడ్స్ అంతా బ్లాక్ అయ్యే విధంగా మొత్తం ఆడియన్స్ క్రౌడ్ మొత్తం ఉన్నారు. పోలీసులు కూడా పాపం చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఆడియన్స్ ని కంట్రోల్ చేయడం. ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ బార్ గేట్స్ కూడా పెట్టారు. అండ్ మరి కాసేపట్లో విన్నర్ ఎవరు బయటకు వస్తారు ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బయట ఫ్యాన్స్ అందరూ కూడా రైతు బిడ్డే గెలవాలి, రైతు బిడ్డకి టైటిల్ వస్తే బాగుంటుంది అని పల్లవి ప్రశాంత్ ఊరు నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పల్లవి ప్రశాంత్ గెలవాలి అనేది ఇదైతే వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో అమర్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. సో అది తెలియాలి అంటే మనం ఇంకాసేపు వెయిట్ చేసి చూడాలి. మనం ప్రస్తుతం అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఉన్నాము. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఫైనల్స్ రానే వచ్చేసాయి. మరి కాసేపట్లో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది తెలియబోతుంది. నార్మల్ ఆడియన్స్ అందరూ ఒక నిమిషం సో అన్నపూర్ణ స్టూడియోస్ బయట అయితే చూసామండి. ఆడియన్స్ ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అలానే పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ చేసేస్తున్నారు. చెప్పండి మీరంతా ఎవరి ఫ్యాన్స్, ఎవరు విన్ అవుతున్నారు అనుకున్నారు? పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేదలే. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, అది రైతు బిడ్డకే తెలుసు. ఎంతైనా ఎక్కడైనా ఒక రైతు బిడ్డ ఉంటాడు. ఎక్కించడం ఇంతమంది వచ్చాం, మేము వచ్చాం మా రైతు బిడ్డ కోసం వచ్చినాం. మళ్ళీ వచ్చినామంటే తగ్గలేదు. అన్న గెలిచినా గెలవకున్నా 100 మందికి అన్నం పెడతా. అన్న బయటకు వచ్చుడుతోనే అన్న ఇంటికి పోతా. మాకేం లేదు, అన్న ఒక్కడు గెలవాలి. అన్న శివాజీ అన్న మా గెలవాలా. మళ్ళీ వచ్చిందంటే తగ్గలే, పక్క అన్న గెలిచాడు. ఎందుకంటే ఇట్లా బరాబర్ గెలిచాడు పక్క. అది మా పల్లె ప్రశాంత్ పక్క గెలిచాడు. మేము మంచి పూర్తి చెప్తున్నాం, గెలిచాడంటే గెలిచాడు. అసలు తగ్గేదే లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇంతగానో నెడుతున్నారు కదా. ఆడియన్స్ తో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్ ని తట్టుకోవడం పోలీసుల వల్ల కావట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల కావట్లేదు. సో 1 by 1 పబ్లిక్ బైట్స్ అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు అనేది తెలుసుకుందాం. చెప్పండి మీరు ఎవరి ఫ్యాన్, అసలు ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్. మేము ఎక్కడి నుంచో ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చాము అందరము. ఈరోజు ప్రశాంత్ గురించి కలవడానికి మా అన్నని తీసుకెళ్ళడానికి వచ్చాము. ప్రశాంత్ అన్నను, మా ప్రశాంత్ అన్న ఎవరికి కూడా అందులో బిగ్ బాస్లో షోలో ఎవరు కూడా అరే తురే అని కూడా మాట్లాడలేడు. లేడీస్కి రతిక మేడం అందరికి కూడా అక్క అని పిలిచిండు, అన్నీ పిలిచిండు, బాగానే మాట్లాడిండు. అలా అని చెప్పి ఇది ఇంకా పోలీసు వాళ్ళు అయితే మరీ ఘోరం. మాట్లాడినవారు వాళ్ళది ఏమోదో ఏం వస్తారో అడ్డం పెడతారు, నూకేస్తారు, మళ్ళీ లాగి కొడుతున్నారు. ఏం చెప్పాలి మేడం? మాకంటూ మా రైతు బిడ్డ గురించి వచ్చాం మేడం. వచ్చినందుకు ఇంత కొట్టడం ఏంది, దారుణం ఏంది? ఒక నిమిషం. యాక్చువల్ గా ఇక్కడ జనాలు ఎక్కువ అవడం వల్ల పోలీసులు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొకటి, రైతు బిడ్డకి టైటిల్ ఇవ్వడం అనేది అందరికీ హ్యాపీయే. సో పల్లవి ప్రశాంత్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత కష్టపడ్డారు. సో టైటిల్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీ రైతు బిడ్డకి టైటిల్ వస్తే మీరందరూ ఎలా ఫీల్ అవుతారు? చాలా టైటిల్ వచ్చేసింది.